హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. మనం లాస్ట్ వీడియోలో ఒక 25 ఇయర్స్ వ్యక్తికి ఫీవర్, కఫ్, కోల్డ్, బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే ఎటువంటి మెడిసిన్స్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తారు, ఎటువంటి ప్లేస్లో ఏ టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేస్తారని టోటల్ వివరాలు చెప్పడం జరిగింది. ఈ వీడియోలో ఏంటంటే పర్టికులర్గా ఒక బ్రాండ్ అంటూ చెప్పలేదు లాస్ట్ వీడియోలో. ఈ వీడియోలో ఏంటంటే ఒక సపరేట్ బ్రాండ్ ఏంటి, దానిలో ఉండే ఫార్ములా ఏంటి, అది ఎందుకు ఉపయోగపడుతుంది, ఏ విధంగా తీసుకోవాలి అనే టోటల్ వివరాలు ఈ వీడియోలో చెప్దాం అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే ఒక సబ్స్క్రైబ్ బటన్ అయితే ప్రెస్ చేయండి, లేకపోతే కనీసం ఒక లైక్ అన్నా ప్రెస్ చేయండి. ఓకే, డిస్క్లైమర్ వచ్చేసి దిస్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్, అంటే మెడిసిన్ పైన ఒక అవగాహన కొరకే చెప్పడం జరిగింది, డైరెక్ట్గా యూజ్ చేయకండి. ఓకే ఫ్రెండ్స్, టాపిక్లోకి వెళ్తే ఒక పర్సన్, ఒక రమేష్ అనే వ్యక్తికి ప్రాబ్లం వచ్చింది. ఫీవర్ ఉంటుంది, కోల్డ్, కఫ్, బాడీ పెయిన్స్ ఉన్నట్లయితే ఏం చేయాలంటే ఫస్ట్ నార్మల్గా బీపీ చెకప్ 120/80, బ్లడ్ టెస్ట్, సిబిపి, వైడల్, మలేరియా, టైఫాయిడ్ ఇవన్నీ చెక్ చేస్తారు. ప్లేట్లెట్ కౌంట్ అన్నీ నార్మల్ ఉన్నట్లయితే బిఫోర్ ఫాస్టింగ్ ఒక ప్యాండీ, అంటే బిఫోర్ ఫాస్టింగ్ ప్యాండీ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఇది ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఫేస్ కాకుండా, అంటే ఈ వాడే మెడిసిన్ వల్ల కావచ్చు, లేకపోతే దాని అల్సర్ ప్రాబ్లంతో బాధపడినట్లయినా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా బిఫోర్ ఫాస్టింగ్ అంటే పరిగడుపున ఒక టాబ్లెట్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఒక యాంటీబయాటిక్, నార్మల్ ఫీవర్ ఉంది కనుక ఒక యాంటీబయాటిక్ ఏంటంటే ఒక టాక్సిమ్ 200 mg, వీటిని ఉదయం రాత్రి 2 times. దీని టాక్సిమ్లో సెఫిక్జిమ్ ఉంటుంది, సెఫిక్జిమ్ 200 mg ఉంటుంది. ఇది మంచి యాంటీబయాటిక్గా పనిచేస్తుంది, అంటే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను తగ్గించడంలో చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అంటే ఫీవర్ అనేది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ కావచ్చు, ఏ ఇన్ఫెక్షన్ వల్ల వచ్చినా ఇది బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ని తగ్గించడంలో ఈ టాక్సిమ్ 200 mg చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఫీవర్ ఉంది కనుక ఒక డోలో 650, అంటే ఇందులో పారాసెటమాల్ 650 ఉంటుంది. ఇది ఏంటంటే బాడీ పెయిన్స్ కావచ్చు, హెడేక్ కావచ్చు, ఇంకా ఇతర ఏదైనా ఫీవర్ కంట్రోల్కు, ఉష్ణోగ్రతను కంట్రోల్ చేయడంలో, ఇతర ఎటువంటి ప్రాబ్లమ్స్కైనా కానీ, మైగ్రేన్, ఇంకా చాలా రకాలుగా ఉపయోగపడుతుంది డోలో 650 అనేది. దీన్ని ఒక 15 అంటే 3 times ఉదయం, మధ్యాహ్నం, రాత్రి. ఇది ఏ విధంగా వేసుకోవాలని నెక్స్ట్ చెప్తా. నెక్స్ట్ వచ్చేసి కఫ్ అండ్ కోల్డ్ ఉన్నది కనుక ఒక మాంటెక్ ఎల్సి ట్యాబ్లెట్, దీన్ని ఏం చేయాలంటే ఒక నైట్ టైం ప్రిస్క్రైబ్ చేయాలి. దీన్ని 5 tablets 5 daysకు పనిచేస్తుంది. ఇందులో మాంటెలికా, స్లివోసిట్రిజిన్ ఉంటుంది, మంచి ఇష్టమైనగా పనిచేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మ్యూకస్తో కూడిన కఫ్ ఉంది కనుక ఒక ఆస్కోరిల్ సిరప్ ప్రిస్క్రైబ్ చేయడం. దీన్ని 10 ml చొప్పున డైలీ 3 times వరకు తీసుకున్నట్లయితే మ్యూకస్ అంటే నంజు ఉన్న తగ్గిపోతుంది. ఓవరాల్గా ఏంటంటే ఒక ప్యాండీ, ఇది ఉదయం లేవడంతో బ్రష్ చేసిన తర్వాత ప్యాండీ తీసుకోవాలి. ఒక 1/2 hour 1 hour తర్వాత ఏదైనా ఫుడ్ లైట్గా టిఫిన్ చేయడం, ఇడ్లీ కానీ తిన్న తర్వాత టాక్సిమ్ 200 ఒక టాబ్లెట్, డోలో 650 ఒక టాబ్లెట్ తీసుకోవాలి. ఇలా దీనిని ఉదయం నైట్ 2 times తీసుకోవాలి. ఫుడ్ తీసుకున్న తర్వాత దీన్ని డోలో 650, ఫీవర్ మామూలుగా ఉన్నట్లయితే 2 times, నార్మల్ ఉంటే 3 times, హెవీగా ఉందనుకో 6 hours ఒకసారి ఈ టాబ్లెట్ తీసుకోవచ్చు. ఓన్లీ 20 years అబోవ్ అడల్ట్స్కి మాత్రమే ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వచ్చేసి మోంటెక్ ఎల్సి, దీన్ని నైట్ పడుకునేటప్పుడు డైలీ ఒకటి తీసుకోవాలి 5 days. ఆస్కోరెల్టీ సిరప్ ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 times వరకు 10 ml చొప్పున తీసుకోవాలి. ఓవరాల్గా ఈ ప్రిస్క్రిప్షన్ కనుక యూజ్ చేసినట్లయితే ఒక వ్యక్తి ఫీవర్, కోల్డ్, కఫ్, బాడీ పెయిన్స్, నెక్స్ట్ వచ్చేసి ఒక టాబ్లెట్ మర్చిపోయినాం, జింకోవిట్, దీన్ని 5 days పగలు ప్రిస్క్రైబ్ చేయడం, ఎందుకంటే ఎనర్జీ కొరకు. ఫీవర్, కోల్డ్, కఫ్ ఉంటే బాగా వీక్ ఉంటారు కదా, ఎనర్జీ కొరకు దీన్ని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. ఓవరాల్గా ఈ ప్రిస్క్రిప్షన్ యూజ్ చేసినట్లయితే చాలా వరకు మీకు ఈ బాడీ పెయిన్స్ నుంచి, ఫీవర్ నుంచి చాలా వరకు కంట్రోల్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఓవరాల్గా ఇది టాపిక్. మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్య గమనిక ఏంటంటే
ఈ ప్రిస్క్రిప్షన్ను డైరెక్ట్గా యూజ్ చేయకండి, ఎందుకంటే చాలా రకాల టెస్టుల తర్వాతనే ఇలా ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా యూజ్ చేయకండి, ఎందుకంటే బాడీ వెయిట్ని బట్టి, ప్రాబ్లం యొక్క తీవ్రతను బట్టి నార్మల్గా డాక్టర్స్ ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది. డైరెక్ట్గా యూజ్ చేసినట్లయితే కొంతవరకు సైడ్ ఎఫెక్ట్స్ రావచ్చు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.